ఎన్సిసి డేకు మా పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కాంతమ్మ గారు, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, గతంలో ఈ పాఠశాల నుంచి ఈ పాఠశాలలో పనిచేసి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయ బృందము మరియు ఎన్సిసి క్యాడెట్స్ అందరికీ కూడా ఎన్సిసి డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్సిసి మా విద్యా ఆలయంలో ఈ సంవత్సరమే ప్రారంభించబడ్డది. ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా మా పిల్లలు ఈ పెరేడ్ను చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడే చూసాం. మరి ఈ కార్యక్రమానికి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రాక్టీసింగ్ హై స్కూల్లో ఎన్సిసి డే జరుపుతున్నాము అంటేనే ఇది గుర్తుండే విధంగా ఉండాలని చెప్పేసి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం యొక్క కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారిని కోరితే వారు ఇమ్మీడియట్గా రావడానికి అంగీకరించినందుకు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం వైపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎన్సిసి అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఈరోజు సమాజంలో విద్యార్థుల్లో రకరకాలైనటువంటి వింత పోకడలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మా పాఠశాలకు ఎన్సిసి రావడం, ఆ ఎన్సిసిలో ఒక 50 మంది పిల్లలను, ఇందులో 35 మంది బాలురు, 15 మంది బాలికలను చేర్చుకోవడం ద్వారా వారి ద్వారా ఈ పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులు అంటే బాలబాలికలందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా తయారు కావాలని మా అందరి కోరికతో మరి ఎన్సిసి మహబూబ్ నగర్ వాళ్ళు కూడా మాకు శాంక్షన్ చేసినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 16 నవంబర్ 1948లో ఈ ఎన్సిసి ఏర్పాటు కావడం జరిగింది. మరి 49లో బాలికలను కూడా ఎన్సిసిలో చేర్చుకోవచ్చు అనేటటువంటి నియమం తీసుకురావడం, మరి 1962లో చైనా భారత యుద్ధంలో ఎన్సిసి యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క సేవలు చాలా మరువలేనటువంటివి అని ఆ రోజు ఉండేటటువంటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉండేటటువంటి ఎన్సిసి విద్యార్థులకు కూడా ఒక సిలబస్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటిది పెట్టి ఎన్సిసి క్యాడెట్లో దేశభక్తి, అదేవిధంగా క్రమశిక్షణ, జాతి కుల మత భేదాలు లేకుండా వారిని తీర్చిదిద్దేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ ఎన్సిసి. మళ్ళీ అట్లాంటి ఒక జాతీయ స్థాయి ఆర్గనైజేషను మా పాఠశాలకు రావడము చాలా గర్వించదగ్గ అంశం. మా పాఠశాలలో దాదాపు 1125 మంది పిల్లలు ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో ఈ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10/10 జీపీఏ వచ్చినటువంటి పాఠశాల మాది. అట్లాంటి పాఠశాలలో నిజంగా కూడా ఈరోజు సమాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వం వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ మా పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడు
గవర్నమెంట్ మా స్కూల్లో చదివించి ఆ పిలుపానికి కూడా 9.8 జీపీ వచ్చినటువంటి సందర్భం ఉన్నది. కనుక ఇట్లాంటి అంటే ఇది నేను కూడా అంటే మా పాఠశాలలో నేను ఉపాధ్యాయునిగా రావడం నాకు కూడా చాలా సంతోషం గర్వకారణంగా ఉన్నది. ఈ పాఠశాలలో ఒక చరిత్ర కలిగినటువంటి పాఠశాల కనుక ఇట్లాంటి పాఠశాలలో ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక సమాజంలో కొన్ని ఇబ్బందులతో నడుస్తున్నటువంటిది ఇది అందరికి తెలుసు. అయినా ఈ సందర్భం కాదు. కానీ నేను మా ఉపాధ్యాయుల వైపు నుంచి జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి ఏమిటంటే మా పాఠశాలకు మౌలిక వసతులైనటువంటి టాయిలెట్స్ కానీ మిగతావి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఎన్సీసీలో ఉండేటటువంటి క్యాడెట్స్ కూడా చక్కని భావి భారత పౌరులుగా మీరు రాణించాలనేటటువంటి దృఢ సంకల్పంతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తుంది. అలాగే మా పాఠశాలలో పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులు, గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, అలాగే ఎందరో మహామహులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. కానీ ఎన్సీసీ ప్రోటోకాల్ ప్రకారము వారిని వేదికపైకి ఆహ్వానించలేకపోతున్నాం. దయచేసి మన్నించగలరని మరొకసారి కోరుతూ, ఎన్సీసీ అనేటువంటిది ఒక జూనియర్ ఆర్మీ. ప్రపంచ యుద్ధాల సమయంలో సైన్యం సరిపోక రిజర్వ్ సైన్యంగా తయారు చేసుకోవడానికి విద్యార్థుల్లో ముఖ్యంగా యువతకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎన్సీసీ. ఎన్సీసీ విద్యార్థులు అంటే యూనిఫామ్ మాత్రమే కాదు, ఆర్మీలో ఉన్నటువంటి ఒక సైనికుడు దేశ సేవ కోసం ఎలా కట్టుబడి ఉంటాడో అలాగే ఈ విద్యార్థులందరూ కూడా దేశ సేవకై కట్టుబడి ఉంటారని తెలియజేసుకుంటూ, ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ముఖ్యంగా యువత పెడదారి పడుతున్నటువంటి ఈ సందర్భంలో యువతకు ఇలాంటి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరము మరెంతగానో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మన పాఠశాలకు ఈ యూనిట్ శాంక్షన్ కావడం, విద్యార్థులు శిక్షణ పొందడం, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా మేమందరం కూడా గర్విస్తున్నాము. నిజంగా అవకాశం ఉంటే అన్ని పాఠశాలల్లో గనక ఎన్సీసీ యూనిట్లు వస్తే నిజమైనటువంటి స్వామి వివేకానంద కలలు అన్నటువంటి ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగినటువంటి యువత దేశానికి అందించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రభుత్వాలు ఆ వైపు ప్రయత్నం చేస్తాయని కోరుకుంటూ, గౌరవ కలెక్టర్ గారికి విన్నపం సార్ మనది. సార్ ఎన్సీసీలో పాఠశాల స్థాయిలో ఉండేటువంటి దాన్ని ఏ యూనిట్ అంటారు, వీళ్ళకి ఏ సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ, తర్వాత ఇంటర్మీడియట్లో ఎన్సీసీకి వాళ్ళకు శిక్షణ పూర్తి చేస్తే బి సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ కనుక పూర్తి చేస్తే ఎన్సీసీ శిక్షణ అక్కడ సి సర్టిఫికేట్ వస్తుంది. సో మన గద్వాల ప్రాంతంలో ఈ నడిగడ్డ ప్రాంతంలో కేవలం పాఠశాల స్థాయిలో మాత్రమే ఎన్సీసీ యూనిట్ ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక మనకు జూనియర్ కాలేజ్లో లేదా డిగ్రీ కాలేజ్లో కనుక ఎన్సీసీ యూనిట్ శాంక్షన్ అయితే వాళ్ళకు సి సర్టిఫికేట్ వచ్చి భవిష్యత్తులో వాళ్ళకి ఎన్నో విద్యా అవకాశాల్లో మరింతగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నటువంటి కోరిక. ఇక్కడ ఉన్నటువంటి ఎందరో లెజెండ్స్ దీనికి ప్రయత్నాలు చేశారు, కానీ అది కాలేదు. మీ హయాంలోనైనా దీనికి ఏమైనా అడుగులు పడితే బాగుంటుందని మా అనుభవం సార్. ఇది నిజంగా సార్ ఈ నడిగడ్డ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అవుతుంది అది. సో దయచేసి ప్రయత్నిస్తారని కోరుతూ గౌరవ కలెక్టర్ గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ ఒక నిమిషం మేడం గారు. సో నూతనంగా డిఓగా బాధ్యత తీసుకున్నటువంటి కాంతమ్మ మేడం గారిని దయచేసి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.